హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హెల్తీగా మిక్స్డ్ వెజిటేబుల్ తోటి శనగపిండి వాడకుండా పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను జొన్న పిండితోటి పకోడీలు అయితే తయారు చేస్తున్నానండి. జొన్న పిండితోటి పకోడీలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా పొడుగ్గా తరిగిన బంగాళదుంప, క్యారెట్ ముక్కలు, ఇందులోని క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా వీటిని కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఇందులో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు జొన్న పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ముందే మీరు వాటర్ అయితే వేసుకోవద్దండి. ఇలా మనం వేసుకున్న పిండి మొత్తం వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవటం వల్ల పిండి అయితే లూజ్ అయిపోతుందండి. పకోడీ వేసేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా పీలుస్తుంది. ఇలా కొంచెం పిండిని డ్రైగా కలుపుకోవటం వల్ల పకోడీ వేసినప్పుడు కూడా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకోవాలండి. పకోడీ కోసం పిండిని అయితే కొంచెం డ్రైగానే ఉండాలి. వెజిటేబుల్స్ మొత్తానికి పిండి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుని దీన్ని పక్కన ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసినమ్మటే కలపొద్దండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పకోడీ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లేదు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము జొన్న పిండితోటి పకోడీ చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. శనగపిండితో చేసిన పకోడీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడీ అయితే. ఇలా హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పకోడీని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితోటి పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే మనము మిక్స్డ్ వెజిటేబుల్ తోటి పకోడీ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.